ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త నిజంగా దేశమంతా షాక్. చాలా రాష్ట్రాల్లో అయితే గనుక బయటపడుతూ ఉన్నారు. అయితే ఒక రాష్ట్రంలో ఏకంగా 5,000 మంది ఉన్నారని చెప్తున్నారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా వీడియో అయితే చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. మహారాష్ట్ర నిన్నటి రోజునే గుజరాత్లో భారీగా 1000 మందికి పైగా అయితే గనక రోహింగ్యా నుంచి వచ్చినటువంటి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్, అదేవిధంగా మరికొంతమంది పాకిస్తానీలు బయటపడ్డారు. ఇక మహారాష్ట్రలో ఏకంగా ఇప్పుడు 5,000 మంది పాకిస్తానీలు అయితే ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళందరూ ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకొని సెటిల్ అయిపోయారని చెప్తున్నారు. వివరాలు చూస్తే పాకిస్తాన్ పౌరులు వారి దేశానికి తిరిగి వెళ్లిపోవాలని ప్రధాని మోడీ స్పష్టం చేసిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న వారిని గుర్తించి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో ఏకంగా 5,000 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నారని ఆ రాష్ట్ర మంత్రి యోగేష్ కదం తెలిపారు. ఇందులో 4,000 మందికి లాంగ్ టర్మ్ వీసాలుండగా 1,000 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్ అందరూ కూడా వెంటనే ఖాళీ చేయాలని చెప్పారు. కొంతమంది అయితే 8 నుంచి 10 సంవత్సరాల నుండి మహారాష్ట్రలోనే ఉంటున్నారని చెప్పారు. కొందరు ఇక్కడే పెళ్లిళ్ళు కూడా చేసుకుని ఇండియన్ పౌరసత్వానికి కూడా అప్లై చేసుకున్నారని తెలిపారు. మెడికల్ వీసాలు కలిగిన వాళ్ళు ఈ నెల 29 లోపు వెళ్ళిపోవాలని చెప్పారు. ఇదిలా ఉంటే పహల్గామ్లో టెర్రరిస్టులు 26 మంది భారతీయులను పట్టున పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తానీలందరూ కూడా తమ దేశానికి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పాకిస్తాన్ సైతం వారి దేశం నుండి భారతీయులు వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మన పక్కన ఎంతమంది ఉంటున్నారనేది అయితే తెలియదు. ఇప్పుడు ఈ యొక్క చెకింగ్ల ద్వారా ఎక్కడెక్కడ ఎవరెవరున్నారు గుర్తించి పంపించడం ద్వారా ప్రతి రాష్ట్రంలో కూడా కొంత వేల మంది అయితే కనుక పాకిస్తానీలు మన భారతదేశంలో ఉండడం జరిగింది. ఇక అన్ని రాష్ట్రాలు కలిపి ఇంకా చెక్ చేస్తూ ఉన్నారు. ఇంకెంతమంది బయటపడతారో చూడాల్సి ఉంది.